ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం. ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా? ఏమవుతుందో మీకు తెలుసా? అయితే ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమ వేయటం అనేది చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఈ యొక్క అలవాటు మంచిదా కాదా? ఈ విధంగా పసుపు కుంకుమ ముగ్గులో వేయటం వల్ల ఏం జరుగుతుంది? ఈ విధంగా చేయటం మంచి ఫలితాలను ఇస్తుందా లేకపోతే చెడు ఫలితాలను ఇస్తుందా? అలాగే ముగ్గుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముగ్గు లేని తెలుగు వాకిలి ఉండదు అంటే ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే మీ ఇంటి ముందు వాకిట్లో ఊడ్చి కల్లాపి చల్లి లేకపోతే నీటిని చల్లి ముగ్గును వేసుకోవటం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ముగ్గు లేని తెలుగిల్లు అనేది ఉండదు. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గును వేస్తూ ఉంటారు. ముగ్గును పలు చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఉత్తర దేశంలో రంగోళి అని, కర్ణాటకలో రంగవల్లి అని, కేరళలో పూకలం అని, మధ్యప్రదేశ్లో చౌకు పురాణా అని, రాజస్థాన్లో మదన అని, బీహార్లో అరిపన అని, బెంగాల్లో అల్పన అని, తమిళనాడులో కోలం అని ఇలా ముగ్గుకు విభిన్నమైన పేర్లు ఉన్నాయి. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాల మీద అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది. ఇంటి బయట, పెరట్లో, ఇతర ప్రదేశాల్లో వేసే ముగ్గులు మాత్రం ముగ్గుతో వేయటం ఆనవాయితీగా వస్తుంది. దీనికి కారణం కూడా ఉంది. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. గుళ్ళ ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కూడా ఈ యొక్క ముగ్గులు వేస్తూ ఉంటారు. అలాగే ఏ ఇంటి ముందైనా కూడా ముగ్గు లేదు అంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం. ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కాని ముగ్గు మాత్రం వేయరు. అలా ముగ్గులేని ఇంటికి భిక్షకులు, సాధు సన్యాసులు భిక్షకు వెళ్లరు. అలాగే అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారికి లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుణ్ణి బ్రతికించమని అతడు కోరుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో, నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు. అప్పన్నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి ముగ్గులు వేయటం అలవాటు చేసుకున్నారు. ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా గీతలు గీయలేకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డుగీతలు తప్పనిసరి. ఒకరోజు పెద్ద ముగ్గు వేస్తే మరొక రోజు చిన్న ముగ్గు వేస్తారు. అలాగే పండగల సమయంలో రంగులతో మరింత అందంగా అలంకరిస్తారు. కొన్ని ముగ్గులలో పక్షులు, జంతువులు మొదలైన చిత్రాలు కూడా ఉంటాయి. మరికొన్ని క్లిష్టమైన లైన్లతో కూడా ముగ్గులు వేస్తారు. మొత్తానికి ఈ యొక్క ముగ్గులు అనేవి మన ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటం మన దేశంలో వేదకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మానవుడు గుహల్లో నివసించినప్పుడు కూడా ముగ్గులు వేసుకున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. నాట్యశాస్త్రం, రామాయణం, భాగవతం, మహాభారతాలలో కూడా ముగ్గుల ప్రస్తావన ఉంది. అసలు ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉద్దేశం ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ముగ్గులు వేయటం అనేది ఇంటిని అందంగా తీర్చిదిద్దటానికి మాత్రమే కాదు, అందంగా రంగోలి పెట్టటం వెనుక చాలా కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందమైన ముగ్గుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సంపదకు, ఆనందానికి దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా, అందంగా ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవిని మన ఇళ్లలోకి స్వాగతించడానికి రంగోలి వేస్తారు. రంగులు, స్వస్తిక్, గోపద్మ, గదశంఖం వంటి డిజైన్లను చూసినప్పుడు మనిషిలోని చెడు ఆలోచనలు కూడా పోయి సానుకూల ఆలోచనలతో వారు ఇంట్లోకి అడుగు పెడతారు. ఇది వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
ముగ్గులు వేయటం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు. అయితే ముగ్గులు వేయటం వెనక ఎప్పుడూ ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. అందుకే అప్పట్లో బియ్యపు పిండితో ముగ్గులు వేసేవారు. మన చుట్టూ ఉన్న అన్ని జీవులు మనలాంటివే అని భావించే మతం మనది. కాబట్టి చుట్టుపక్కల జీవుల కడుపు నింపిన తర్వాత ఉదయాన్నే మన గురించి మనం ఆలోచించుకోవటం అలవాటు. అందుకే చుట్టుపక్కల ఉన్న పక్షులు, కాకి, ఉడత, చీమ, పిచ్చుక, పావురం తదితర కీటకాల కడుపు నింపేందుకు ఇంటి పెరట్లో, ఇంటి ముందు బియ్యపు పిండి ముగ్గులు వేసేవారు. ముగ్గు అనేది అన్ని జీవులతో పంచుకునే స్ఫూర్తికి అద్దం వంటిది. ఇలా చేయటం వల్ల సేవతో పాటు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ముగ్గులు వేసేవారి మెదడుకి కూడా చక్కటి వ్యాయామం అవుతుంది. ఉదయం నిద్రలేవగానే ముగ్గులు వేయటం స్త్రీలకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం కూడా ఇస్తుంది. దుష్ట ఆత్మలను దూరం చేస్తుంది. ముగ్గులు రేఖాగణిత రూపకల్పన దుష్ట శక్తులను దూరం చేస్తుంది అంటారు. సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుంది. ముగ్గులు వేయటం మంచి శారీరక వ్యాయామంగా కూడా పరిగణిస్తారు. రంగోలీ గీసేందుకు శరీరాన్ని వంచాల్సి ఉంటుంది. ఈ అభ్యాసం వెన్ను ఎముకను కూడా బలపరుస్తుంది. తుంటికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. రంగోలీ ఒకరి సృజనాత్మకతను, ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ఈ విధంగా ముగ్గు వేయటం వెనుక అనేక కారణాలు, అనేక రకమైన అర్థాలు కూడా ఉన్నాయి. అయితే చాలా మంది ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గుల్లో పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. ఈ విధంగా పసుపు, కుంకుమ వేయటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందా లేకపోతే మనకు చెడు ఫలితాన్ని ఇస్తుందా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. పసుపు, కుంకుమలు అనేవి చాలా ప్రాధాన్యమైనవి. హిందూ మతంలో పసుపు, కుంకుమలకి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పసుపు, కుంకుమలు మంగళకరమైనటువంటి పదార్థాలు. ముఖ్యంగా మనం పసుపు, కుంకుమలు లేకుండా ఏ పూజా కార్యక్రమాన్ని కూడా చేసుకోలేము. అలాగే ఏ పండగలు, పర్వదినాలు కూడా చేసుకోలేము. ఎటువంటి శుభకార్యాలు కూడా చేసుకోలేము. కాబట్టి పసుపు, కుంకుమలకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది. అయితే మీరు బయట రోడ్డు పైన వేసేటటువంటి ముగ్గుల్లో, అంటే వాకిట్లో అందరూ తక్కే ప్రదేశంలో వేసే ముగ్గుల్లో ఈ పసుపు, కుంకుమలు వేయటం అనేది అస్సలు మంచి అలవాటు కాదు. అంటే అందరూ తొక్కే వాకిట్లో ఈ విధంగా మంగళకరమైన పదార్థాలను వేయటం వల్ల అందరూ కాలితో వాటిని తొక్కితే కనుక ఆ పాపం మనమే మూటగట్టుకోవలసి వస్తుంది. కాబట్టి అందరూ కాలితో తొక్కే ప్రదేశంలో మాత్రం పసుపు, కుంకుమలు వేయకండి. కానీ మీ ఇంట్లో ఏదైనా పూజ చేసే సమయంలో పూజా మందిరం ముందు కానీ లేకపోతే తులసి కోట ముందు కానీ వేసే ముగ్గుల్లో, అంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసే ముగ్గుల్లో మాత్రం మీరు పసుపు, కుంకుమలు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు రోడ్డుపై వేసేటటువంటి, అంటే వాకిట్లో కానీ లేకపోతే రోడ్డుపైన కానీ వేసేటటువంటి ముగ్గుల్లో పసుపు, కుంకుమలు వేసే అలవాటు ఉన్నట్లయితే కనుక ఇప్పుడే ఆ అలవాటును మార్చుకోండి. ఎవరూ తొక్కని ప్రదేశంలో మాత్రం ముగ్గు వేస్తే అక్కడ మాత్రం పసుపు, కుంకుమలు మీరు ముగ్గులో వేసుకోవచ్చు. చూశారు కదండి, ముగ్గుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ముగ్గు వేయటం వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ముగ్గుల్లో పసుపు, కుంకుమలు వేయటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందా లేకపోతే చెడు ఫలితాన్ని ఇస్తుందా, ఇది మంచి అలవాటా లేకపోతే చెడు అలవాటా, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.